పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాల మేరకు ప్రతి నెల 14వ తేదీన నిర్వహించే నవోదయం కార్యక్రమంను బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధికారులు, నవోదయం నోడల్ ఆఫీసర్ సంజీవరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ గణపతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నుంచి 110 మంది వివిధ రకాల బ్యాంకు రుణాలకు మరియు ఉద్యోగ అవకాశాల కొరకు ఆర్జీ పెట్టుకొని ఉన్నారు. నవోదయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్న మినీ జాబ్ మేళాకు 39 మంది హాజరు కాగా అందులో 17 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మార్చి 8న పల్నాడు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ లోతేటి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రదేశంలో గుర్తింపు బోర్డులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలన్నారు. ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు మీకు చెప్పారు. సో నా అబ్జర్వేషన్లో వచ్చినవి ఏంటంటే బేసికల్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్. సో ఇక్కడ అడిషనల్ డిఎస్పీ గారు ఉన్నారు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మన జిల్లాలో పనిచేసిన వాళ్ళ పోలీసుల్లో కాస్త నిబద్ధత ఉంటుంది. బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు చేయటంలా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సారీ టు సే, ఇప్పుడు నేను వేరే జిల్లా నుంచి తహసీల్దార్ తీసుకొచ్చిన, ఆర్ఎం తీసుకొచ్చిన, ఎంపీడీఓ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు డిసిప్లిన్గా చేస్తున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ మన యూనిఫామ్ డిపార్ట్మెంట్లో మనకి డిసిప్లిన్ ఉన్నట్ల వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది మాత్రం మీరు ఈసారి గట్టిగా మీరు ఓరియంటేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను చూస్తాను, అంటే మేబీ వాళ్ళకి మరి మీరు డ్యూటీ అవర్స్ అప్పుడు 8 hours 6 hours తగ్గించుకుంటారేమో, కానీ ఒక డ్యూటీ అంటే అక్కడ నిలబడి 6 hours అంటే 6 hours కంట్రోల్ చేయాలి. మేము చూస్తుండే కన్నా అతను సెల్ ఫోన్లో వీడియో చూసుకోవటం, ఆ సైడ్కి తిరిగిపోయి ఉండటం నాకు ఎక్కువ గమనిస్తున్న అంశాలు అనమాట. ఏముంది, సో మన వాళ్ళు బాగా చేస్తారు, ఎందుకు మన దగ్గర పని చేస్తారు కాబట్టి ఒక ఎడిషనల్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు వస్తారన్న కొంచెం భయం ఉంటుంది. బట్ వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు పని చేయట్లేదండి. ఇది మాత్రం మీరు గట్టిగా ఓరియంటేషన్ ఇవ్వాలి. సో అంటే నాకెక్కువ వేరే జిల్లా నుంచి వచ్చే బందోబస్తుకి యూ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ పెర్ఫార్మెన్స్ షీట్ చేసి వాళ్ళు ఎస్పీకి ఇస్తామని చెప్పాలి మనం. అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు. అందరి మీద మనం కంప్లైంట్ ఇవ్వమని కాదు, ఒక 2-3 మీద మనం ఇస్తే ఆ మెసేజ్ వెళ్తుంది. బాబు వేరే జిల్లాకు మనం వెళ్ళినా సరే కాస్త జాగ్రత్తగా పని చేయాలి అన్న స్పృహ వాళ్ళు ఉండాలి. లాస్ట్ టైం ఏమైంది, నేను రిటర్న్లో వచ్చిన 1:30కి వస్తే ఎస్పీ గారు రోడ్డు మీద నిల్చొని ఉన్నారు. ఎస్పీ గారి పక్కన ఎవరు సపోర్ట్ లేదు, ఆయన నిలబడి కంట్రోల్ చేస్తున్నాడు. ఆ టర్నింగ్ పెట్రోల్ వరకు ఆ టర్నింగ్ 1:30-2 గంటలకి ట్రాఫిక్ జామ్ అయితే ఆయన ఉన్నాడు అక్కడ. అంతకుముందు సంవత్సరం ఆ పెట్లూరు జంక్షన్లో డిఎస్పీ కూర్చొని చూసుకుంటున్నాడు, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. మేము వెళ్ళి 20 మంది 30 మంది మేము వెళ్ళి ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసి 3 గంటల దాకా ఉండి మేము ట్రాఫిక్ డైవర్ట్ చేసి సింప్లీ సిట్టింగ్ ఇన్ ద చైర్ అండ్ లుకింగ్ అట్ ద బోర్డ్. అంటే ఇది ఒక సీరియస్గా తీసుకుంటారు. నేను ఆ పేరు చూసి డీజీపీకి, ఎస్పీ గారికి కూడా నేను వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు డ్యూటీ వాళ్ళు లాస్ట్ ఈసారి మాత్రం. రెండోది ఏంటంటే ఎక్కడ లాస్ట్ మిస్టేక్ జరిగిందంటే కొండ డౌన్ తిరిగిన తర్వాత ఎవరు పెట్లూరు వారిపల్లి వైపు రావాలి, ఎవరు అటు వెళ్ళాలన్నది సైన్ బోర్డులు లేవు. అక్కడ ఎవరు అరిచి గీది కొట్టుకున్నా ఒక గందరగోళంగా తయారయ్యి అటు వెళ్ళినోడు అటు వెళ్తున్నాడు, ఇటు వచ్చినోడు ఇటు వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో సైన్ బోర్డ్స్ విషయంలో మాత్రం చాలా ఫెయిల్యూర్ జరిగింది. ఓకే, అది ముఖ్యంగా ట్రాఫిక్ సైన్ బోర్డు ఇక అనౌన్స్మెంట్, ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ భక్తులు దాన్ని బట్టి వెళ్ళిపోతారు. బట్ ఇందులో కానీ చిన్న గందరగోళం వచ్చిందని కేఎస్ అయిపోతుంది అనమాట. అన్ని వేలాది మంది వెహికల్స్, ప్రజలకు మాత్రం భక్తులు మాత్రం తండాలకు వచ్చారు. అంటే నేను ఫస్ట్ టైం, లాస్ట్ టైం మేము జాయిన్ అయ్యేటప్పుడు శివరాత్రి అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొన్న మేము ఫస్ట్ శివరాత్రి చూసాము, హెవీ క్రౌడ్ వచ్చింది. మనం కానీ వెహికల్ మూవ్మెంట్, వెహికల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ చేస్తే మనం సక్సెస్ అయిపోయినట్లు లెక్క, తిరునాళ్ళ సక్సెస్ అయిపోయినట్లు లెక్క. సో ఎంటైర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత ఫాస్ట్గా అతనికి దర్శనం అయింది, ఎంత ఫాస్ట్గా అతను ఇంటికి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎంత చక్కగా తిరునాళ్ళు ఎంజాయ్ చేశాడు. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. రాచకొండ నూతన కమిషనర్గా డాక్టర్ తరుణ్ జోషి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల సరఫరా పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది, పోలీసు అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. सर इधर देखिए सर, थोड़ा सर एक मिनट। सर एक सेकंड, ఓకే. సో ఈరోజు నేను సిపి రచకొండకి ఛార్జ్ తీసుకుంటున్నాను. సో ఐ టేకెన్ ఛార్జ్. ఇంతకుముందు ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 1 year ఇన్ ద ఇయర్ 2017-18లో కూడా జాయింట్ సిపి పని చేశాను. తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాజ్ హియర్ ఫర్ 2 months. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ to the government and to the Honorable CM Garu and to Honorable DGP Garu for giving this opportunity to provide services to the public of Rachakonda. So na taraf nunchi kachitanga full commitment and professional manner lo ikkada pani chestanu. And because Rachakonda is one of the main commissionerate along with Hyderabad and Cyberabad, but the unique thing is that maku urban areas unnai, తర్వాత రూరల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో అవర్ ఫోకస్ విల్ బీ టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ టు ద సిటిజన్స్ ఆఫ్ రచకొండ బై ప్రొవైడింగ్ బేసిక్ పోలీసింగ్, ఇంప్రూవింగ్ అవర్ సర్వీసెస్, హ్యావింగ్ మోర్ విజిబిలిటీ ఇన్ ద పబ్లిక్ స్పేస్, అండ్ ఆల్సో హ్యావింగ్ బెటర్ ఇంటర్ఫేస్ విత్ ద కమ్యూనిటీ బై ఎంగేజింగ్ ద యూత్ అండ్ ఎంగేజింగ్ ద పబ్లిక్. ఈ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పైన చాలా ఫోకస్ ఉంది. సో వీ విల్ బీ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ the entire area of Rachakonda completely drug free in all aspects, not only in terms of transportation or supply, but also in terms of consumption and as a zone of any movement of ganja, etc. We will also put our focus on the cyber crime, and we will use the technology to the best to provide better services to the society. We will also focus on the welfare of our subordinate staff. Maku chala staff undi. And another important aspect will be the forthcoming parliamentary elections. Maku the Lok Sabha elections vastunayi very shortly coming. So just like the last elections, maku assembly elections chala prashantamga jarigindi. So our efforts will be to conduct fair and free elections for the Lok Sabha also. These are the basic things that we have plans. And apart from that, all our officers are also new. Chala kotta officers vacharu. So I hope that as a team we will work together. All of them are experienced. Intaku mundu very places lo chesaru. I have also experience in working in urban areas. I worked as Warangal CP. Tarvata Hyderabad city lo kuda 3 posting chesanu. So I have a fair idea about requirements of the urban policing. Generally the prompt response kavali, and any public crisis etc. we have to handle very fast. There are more firefighting activities are there. For public ki urban areas low there is yeah, that is fine, but from our side whatever best we can do with the so here the requirements are definitely different. సార్ ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడు ఎక్కబోతున్నారు? Policing and all the basic aspects, maintenance of law and order and crime control, improving the safety of the public on the roads, and also trying to reduce the number of fatal accidents on the roads. That will be our objective. Thank you. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామని కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, విద్య, వైద్యపరమైన వాటిలో నిర్లక్ష్యం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రానున్న కాలంలో
సాగనంపాలని జిఎంపిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒక పక్క రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అనేక మంది మధ్యతరగతి కుటుంబాలను వీధిన పడే పరిస్థితి మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేసి సహించేది లేదని ఈ కార్మిక సంఘాలు ఈ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగిందని, రేపు జరిగే 16వ తారీఖున బంద్లో అన్ని వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు కడంగినే జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు. రేపు 16వ తారీఖు నాడు జరగబోయే బంద్కు ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సిపిఐ నాయకులు, న్యూడెమోక్రసీ, సిఐటియు, ఎంసీపీఐ, అదేవిధంగా బిఎల్ఎఫ్, సిఐటియు, వివిధ ప్రజా సంఘాల నాయకులకు పేరు పేరున ముందుగా ధన్యవాదాలు. రేపు 16వ తారీఖు నాడు జరిగే ఒక బంద్ను ఈ యొక్క తిరుమలగిరి పరిసర ప్రాంత పట్టణ ప్రజలంతా ముక్కోటిగా ఈ బంద్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా వ్యాపార పరంగా సినిమా థియేటర్లు, విద్యావంతులు, విద్యావేత్తలు, స్కూళ్ళు, కాలేజీలు, మార్కెట్లు, ప్రతి ఆఫీసులు కూడా ఈ యొక్క పిలుపు అనుకొని బంద్ చేయవలసిందిగా మీకు కూడా మరొకసారి మా ప్రజావేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రైతు, విద్య, కార్మిక వ్యతిరేక, టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రజా వ్యతిరేక విధానాలలో వస్తున్న ఈ మోడీకి మెడలు వచ్చి బయటికి సాగనప్పకపోతే ప్రజాపాలన వినియోగ అవకాశాలు ఎక్కువనే. కాబట్టి రేపు జరగబోయే బంద్లో మీరంతా విధిగా పాల్గొని బంద్ను జయప్రదం చేయవలసిందిగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారం. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నిన్న చేవెళ్ల నియోజకవర్గంలోని జవ్వాడ గ్రామంలో మైనార్టీ దళితులపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేస్తే బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పోలీసులు. దానికి నిరసనగా బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. మైనార్టీ దళితులపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేస్తే ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులు తక్షణమే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో బాసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయాన్నే భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వసంత పంచమి కావడంతో ఆలయ సిబ్బంది ఉదయం 4 గంటలకు శ్రీ క్షేత్ర పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరించి సరస్వతి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి అక్షర అభ్యాసాలకు వచ్చిన భక్తుల కోసం ఒకేసారి సుమారు 600 మంది భక్తులు అక్షరాభ్యాసాలు స్వీకరించే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు ఉదయమే 4 గంటలకు శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామివారి కార్యక్రమంలోకి విశేష పంచామృతాభిషేకం జరిగి అమ్మవారికి ఈరోజు లలిత కమలం శ్రీ విద్యాశంకర భారతీ స్వామి పుస్తగిరి పీఠాధిపతి సమర్పించబడి ఆ పిదప గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగి లక్ష పుష్పార్చన కార్యక్రమమై ఇప్పుడు 56 మధుర పదార్థాల నివేదన జరుగుతోంది. ఈ పిదప
ఈ విద్యాజ్యోతి దర్శనం ఉంటుంది. 3 గంటలకి శారదా వైదిక స్మారక విద్యాలయం విద్యార్థులకు జయపట్టాల ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి కరకమలంలో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన వసతి అన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులు దీన్ని వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ శివారులో లారీ టూరిస్ట్ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో టూరిస్ట్ బస్సులో ఉన్న 20 మందికి స్వల్ప గాయాలు కాగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ల పరిస్థితి ఇద్దరికి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కొరకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మండల్ ఎలా అదృశ్యం ఏంటంటే వరంగల్ నగరంలో రంగసాయిపేటలో దారుణ హత్య చోటు చేసుకుంది. అల్లుడు వేధింపులు తాళలేక మామ రమేష్ అల్లుడు శ్రీనివాస్పై దాడి చేసి హత్య చేశాడు. గత కొన్ని రోజులుగా రమేష్తో పాటు తమ కుమార్తెను చిత్రహింసలు గురి చేయడంతో పాటు వరకట్నం తీసుకురావాలని పదే ఇబ్బందులు గురి చేయడంతో వేధింపులు తట్టుకోలేక రమేష్ అర్ధరాత్రి శ్రీనివాస్పై కర్రతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన అల్లుడిని తానే హత్య చేసినట్లు పోలీసులకు వివరించడంతో కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చికి తరలించారు. క్లాక్ చంపేసిన అని చెప్పేసి వాళ్ళ మామయ్యను వాళ్ళ బామ్మర్ది అంటే మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది వాళ్ళ మిస్సెస్ అంటే నలుగురు కలిసి మన వైట్తోని గొట్టు తీసుకు చంపేసినాను. గోడ కొట్టి తలకు గోడ కొట్టి చంపేసినాను. పిలిపించి వాళ్ళు పిలిపించేసి మందు తప్పించి చంపేసినాను. అంటే ఇది ఇంతకుముందు కూడా అట్లే జరిగింది. వాళ్ళని పిలిపించడం రెచ్చగొట్టడం సేమ్ ఇట్లే అంటే ఇంతకుముందు కూడా వాళ్ళకి గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా అంటే ఇద్దరికి మా మనస్పర్ధాలు వచ్చేసి విడిపోయిందన్న. కోర్టులో నడుస్తుంది. ట్రయల్కి వచ్చే టైంలో ఇట్లా జరిగింది. లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు జరగబట్టి 8 years 7 years అవుతుంది. 7 years నుంచి ఇప్పుడు వాళ్ళ తప్పు ఉన్నదని చెప్పేసి నేను చంపేసినాను. ఇలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్న. ఇద్దరు భార్యాభర్తల ఫ్యామిలీ పడ్డ అలా వాళ్ళ మామయ్య బజ్జూరి వాళ్ళ మేనమామ కూడా ఉన్నాడన్న ఇందులో. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన అభిషేక పూజలలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు పాల్గొన్నారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు సరస్వతి అమ్మవారు వసంత పంచమి వేళ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందించారు. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు సరస్వతి అమ్మవారికి వసంత పంచమి వేళ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అందించారు. ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్సీ దండ విఠల్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. నమ
भगवते भद्रायेन यदा स्मदामिरञ्जमात्रं वदो पूर्णं ददाति मधुविजोषामीति एकदा ब्रह्मणो महति एकदैवैजमानायुस्तेजो బొబ్బిలి శంకరరావు సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాడివేడిగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర, పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, పౌరుషాల పురిటిగడ్డ ఈ బొబ్బిలి అని వర్ణించారు. శ్రీ పైడితల్లి అమ్మవారున్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యంపులి అల్లూరి సీతారామరాజు నడిచిన ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు. ఇంతటి పవిత్ర భూమిపై చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడడం నా అదృష్టమని నారా లోకేష్ తెలిపారు. తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని, మనమంతా గట్టిగా పోరాడితే మియావ్ అనే పిల్లి అక్కడి నుంచి పారిపోతుందని ఎద్దేవా చేశారు. వేదికమైన బొబ్బిలి పులిలకి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా? మియావ్ అనే పిల్లి. ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే, మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మియావ్ అని పారిపోయే పిల్లి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పైడితల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్రమైన గడ్డపై, ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈరోజు నేను నుంచి మీతో మాట్లాడదాం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్కి మధ్యన కొత్త జబ్బు వచ్చింది. జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు. దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే, ప్రభుత్వం ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల 2 చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో నీకు చేత కాకుంటే దిగిపో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపేర్ చేయలేమని చెప్తున్నారని, అలా చేత కాకుంటే పదవి నుంచి దిగిపోవాలన్నారు. నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తా, అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటారని రేవంత్ రెడ్డికి సవాలు చేశారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. రాచకొండ నూతన కమిషనర్గా డాక్టర్ తరుణ్ జోషి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల సరఫరా పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది, పోలీసు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. सर इधर देखिए सर, थोड़ा
सर एक मिनट सर एक सेकंड ओके సో ఈరోజు నేను సిపి రచకొండకి చార్జ్ తీసుకుంటున్నాను. సో ఐ టేకెన్ చార్జ్. ఇంతకుముందు ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 1 year ఇన్ ద ఇయర్ 2017-18లో కూడా జాయింట్ సిపి పని చేశాను. తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాజ్ హియర్ ఫర్ 2 months. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ to the government and to the Honorable CM Garu and to Honorable DGP Garu for giving this opportunity to provide services to the public of Rachakonda. So, na taraf nunchi kachitanga full commitment and professional manner lo ikkada pani chestanu. And because Rachakonda is one of the main commissionerate along with Hyderabad and Cyberabad, but the unique thing is that maku urban areas unnai, తర్వాత రూరల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో అవర్ ఫోకస్ విల్ బి టు ఇంప్రూవ్ ద సర్వీసెస్ టు ద సిటిజన్స్ ఆఫ్ రచకొండ బై ప్రొవైడింగ్ బేసిక్ పోలీసింగ్, ఇంప్రూవింగ్ అవర్ సర్వీసెస్, హ్యావింగ్ మోర్ విజిబిలిటీ ఇన్ ద పబ్లిక్ స్పేస్, అండ్ ఆల్సో హ్యావింగ్ బెటర్ ఇంటర్ఫేస్ విత్ ద కమ్యూనిటీ బై ఎంగేజింగ్ దెమ్, ఎంగేజింగ్ ద యూత్ అండ్ ఎంగేజింగ్ ద పబ్లిక్. ఈ కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పైన చాలా ఫోకస్ ఉంది. సో వీ విల్ బీ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ the entire area of Rachakonda completely drug free in all aspects, not only in terms of transportation or supply, but also in terms of consumption and as a zone of any movement of ganja, etc. We will also put our focus on the cyber crime, and we will use the technology to the best to provide better services to the society. We will also focus on the welfare of our subordinate staff. Maku chala kinda chala staff undi. And another important aspect will be the forthcoming parliamentary elections. Maku the Lok Sabha elections vastunayi very shortly we are coming. So just like the last elections, maku assembly elections chala prashantamga jarigindi. So our efforts will be to conduct fair and free elections for the Lok Sabha also. These are the basic things that we have plans. And apart from that, all our officers are also new. Chala kotta officers vacharu. So I hope that as a team we will work together. All of them are experienced. Intaku mundu various places lo chesaru. I have also experience in working in urban areas. I worked as Warangal CP. Tarvata Hyderabad city lo kuda 3 posting chesanu. So I have a fair idea about requirements of the urban policing. Generally the prompt response kavali, and any public crisis etc. we have to handle very fast. There are more firefighting activities are there. Public urban areas low there is yeah, that is fine, but from our side whatever best we can do with the demand. So here the requirements are definitely different. సార్ ఎవరెస్ట్ శిఖరం ఎప్పుడు ఎక్కబోతున్నారు? Policing and all the basic aspects, maintenance of law and order and crime control, improving the safety of the public on the roads, and also trying to reduce the number of fatal accidents on the roads. That will be our objective.